హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్. చేపల పులుసు అంటే అదో పెద్ద ప్రాసెస్. చాలా కష్టం అనుకునే వాళ్ళకి, ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. అంతేకాకుండా బ్యాచిలర్స్ కూడా ఈ బేసిక్ మెథడ్ని ఫాలో అయ్యి చేపల పులుసు పెట్టారు అంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చేపల పులుసు కోసం 2 కేజీల శీలావతి చేప ముక్కలైతే తీసుకున్నామండి. ఫస్ట్ అయితే ఈ చేప ముక్కలను రాయి మీద శుభ్రంగా తోముకుని వాటర్తో నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత రాళ్ల ఉప్పుతో 1-2 సార్లు ఈ ముక్కలను మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత ఆ ముక్కల్లో 1 స్పూన్ పసుపు, 5-6 స్పూన్ల కారం, 3 స్పూన్ల సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత గిన్నెలో కొంచెం వాటర్ పోసి ఈ చింతపండును వేసుకుని స్టవ్ ఆన్ చేసి చింతపండు గిన్నెను పెట్టుకుని 5 నిమిషాలు వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడి చేయడం వల్ల చింతపండు పులుసు అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 4 ఉల్లిపాయలు, 4 పెద్ద పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని పొడుగ్గా సగం వరకు చీల్చుకోవాలి. ఉల్లిపాయలను పెద్ద ముక్కలు కట్ చేసి మిక్సీలో మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 2 పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, 2 స్పూన్ల జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకుని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. జీలకర్ర ధనియాల పౌడర్ ఇంట్లోనే చేసుకున్నదండి. జీలకర్ర ధనియాల్ని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టిన పౌడర్ అన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ వెన్ను దగ్గర ముక్కలు వేసుకున్నామండి. అవి కొంచెం దళసరిగా ఉంటాయి కాబట్టి అవి ముందు వేసుకుని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఆ ముక్కల్ని తిప్పుకోవాలి. ఇప్పుడు మిగిలిన చేప ముక్కల్ని కూడా ఆ పైన వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసేసిన తర్వాత ఆ గిన్నెలో ఉప్పు, పసుపు, కారం దిగిన వాటర్ అయితే ఉంటుంది కదండి, అందులో ఇంకొన్ని వాటర్ వేసుకుని అదొకసారి తిప్పేసుకుని ఆ వాటర్ని కూడా ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కలకి ఉప్పు పట్టించి పక్కన పెట్టాం కదా. చింతపండు పులుసు కోసం ఆల్రెడీ మనం వేడి చేసి పక్కన పెట్టుకున్న చింతపండులో ఇంకాస్త వాటర్ పోసుకుని చేత్తో మెదిపితే పులుసు చాలా చక్కగా వచ్చేస్తుందండి. ఈ పులుసుని ఈ ముక్కలు నిండే వరకు పోసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత గిన్నెను ఒకసారి తిప్పుకోవాలి. అస్సలు తిప్పకూడదండి, గరిటతో తిప్పితే ఆ ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి ఒక్కొక్కసారి ఈ గిన్నెని ఇలా కదుపుతూ ఉండండి. అంతేకాని గరిటెతో తిప్పితే చేప ముక్క అనేది విడిపోతుంది.
మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర చల్లుకుని ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పులుసు రెడీ అయిపోయిందండి. అంతే, వేడి వేడిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారా మన చేపల పులుసు ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల పులుసు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదా. ఈ చేపల పులుసు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.